Welcome to chemistry lesson. Today class is the brief discussion about the thermodynamic stability and kinetic stability. ఈ టూ గురించి డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయో ఈ క్లాస్లో మనం డీల్ చేస్తున్నాం. అండ్ థర్మోడైనమిక్ స్టెబిలిటీ వచ్చేసి టెండెన్సీ ఆఫ్ మెటల్ అయన్ టు ఫార్మ్ పర్టికులర్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్. ఒక మెటల్ అనేది డిఫరెంట్ లైగెండ్స్తో ఉంటుంది. లైగెండ్స్లో చాలా టైప్స్ అనేవి ఉంటాయి. మోనోడెంటెంట్, బయోడెంటెంట్, టెట్రాడెంటెంట్, చాలా లైగెండ్స్ ఉంటాయి. లైగెండ్స్లో క్యాటయానిక్ లైగెండ్స్ అండ్ పై యాక్సెప్టింగ్, పై డొనేటింగ్ లైగెండ్స్ ఇలా చాలా ఉంటాయి. ఒక్కొక్క మెటల్ అయన్లో వచ్చేసి మెటల్స్లో వచ్చేసి ఎక్కువ డి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లెస్ డి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, స్మాల్ సైజ్, లార్జ్ సైజ్ ఉంటుంది. అలాగే అట్లాగా డిఫరెంట్ మెటల్స్ అనేవి ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ లైగెండ్ తోటి స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుందో చూద్దాం. సపోజ్ వచ్చేసి మనకి పెల్లాడియం, ప్లాటినియం అనేది ఉంటుంది. ఫస్ట్ నికిల్ టెట్రా కార్బోనైల్, ఇది వచ్చి స్టేబుల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కటి ఒక్కో కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది, స్టేబుల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ క్రోమియం ఉంటుంది, ఇది డైమిన్ +3, ఇది ఒక స్టేబుల్ కాంప్లెక్స్, ఇది ఒక స్టేబుల్ కాంప్లెక్స్. ఇక్కడ క్రోమియం అనేది కోబాల్ట్తో ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇథిలిన్ డైమిన్తో ఎందుకు రియాక్ట్ అయిందంటే అది థర్మోడైనమిక్ స్టెబిలిటీ దాని గురించి డీల్ చేస్తుంది. అండ్ టెండెన్సీ ఆఫ్ పర్టికులర్ సపరేట్ మెటల్ అయన్ టు ఫార్మ్ పర్టికులర్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్. ఒక్కో మెటల్ అయన్ ఒక్కో లైగెండ్తో స్టేబుల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే దాన్ని డీల్ చేసి థర్మోడైనమిక్ స్టెబిలిటీ అంటాము. అండ్ నెక్స్ట్ థర్మోడైనమిక్ స్టెబిలిటీ ఈజ్ గివెన్ బై ద ఫార్మేషన్ కాన్స్టెంట్ ఉంది. ఫార్మేషన్ కాన్స్టెంట్ ద్వారా థర్మోడైనమిక్ స్టెబిలిటీని మనము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఇక్కడ సపోజ్ ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వాలంటే అది లిక్విడ్ ఫేస్లో అనేది మనం కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాము. ఫస్ట్ ఆక్వా కాంప్లెక్స్ అనేది తీసుకున్నాం, దాన్ని ఒక లైగెండ్ అనేది రీప్లేస్ చేసినప్పుడు వాటర్ అనేది ఎక్స్పెల్ అనేది అవుతుంది. ఇది వచ్చేసి ఫార్మేషన్ కాన్స్టెంట్ ఉంది. ఫార్మేషన్ కాన్స్టెంట్ అనేది హైయర్ ఫార్మేషన్ కాన్స్టెంట్ ఉంటే మోర్ స్టేబుల్ ది కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అండ్ స్టెప్ వైజ్ ఫార్మేషన్ కాన్స్టెంట్ డిక్రీజెస్ స్టడీలీ ఫ్రమ్ Kn to K1 to Kn ఉంటుంది. కిందకు వచ్చేటప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఫార్మేషన్ కాన్స్టెంట్లో వాటర్ మాలిక్యూల్స్ అనేది కిందకు వచ్చి డిక్రీజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఇంకొక L తీసుకుంటే MH2O X-2 L2 ఉంటుంది, ప్లస్ N ఉంటుంది. ఇక్కడికి ఒక్కొక్క స్టెప్ వైజ్ ఫార్మేషన్ కాన్స్టెంట్ ఒక్కొక్క లైగెండ్ అనేది వాటర్ మాలిక్యూల్ ఎక్స్పెల్ అయ్యే కొద్ది రీప్లేస్ అయ్యే బదులు ఒక్కొక్క వాటర్ మాలిక్యూల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి కాంప్లెక్స్లో. సో వాటి యొక్క స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్ కాంప్లెక్స్లో డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కీలేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హై స్పిన్ కాంప్లెక్సెస్ ఉంటాయి, లో స్పిన్ కాంప్లెక్స్ అనేవి ఫామ్ అవుతాయి ఒక్కో స్టేజ్లో. అలాగే కిందకు వచ్చేటప్పుడు జనరల్ ట్రెండ్ వచ్చేసి వాటి యొక్క ఫార్మేషన్ కాన్స్టెంట్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది. అండ్ కైనెటిక్ స్టెబిలిటీ ఏంటి రిలేట్స్ టు హౌ ఫాస్ట్ ద కాంపౌండ్ రియాక్ట్ రాదర్ దెన్ హౌ స్టేబుల్ ఇట్ ఈస్. ఇది స్టేబుల్ కన్నా కూడా ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిన తర్వాత అది ఎట్లాగా రియాక్ట్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. రియాక్షన్ మీన్స్ కాంప్లెక్స్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుంది, ఎంత స్లోగా జరుగుతుంది, దాన్ని డీల్ చేసేది కైనెటిక్ స్టెబిలిటీ. కైనెటిక్ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి లెబిలిటీ అండ్ ఇనర్ట్నెస్ అనే 2 టర్మ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇన్ కైనెటిక్ టర్మ్స్ అంటే ఇక్కడ థర్మోడైనమిక్ స్టెబిలిటీలో ఫార్మేషన్ కాన్స్టెంట్ ద్వారా థర్మోడైనమిక్ స్టెబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కైనెటిక్ స్టెబిలిటీలో లెబిలిటీ అండ్ ఇనర్ట్నెస్. లెబిలిటీ అంటే ఏంది, ఎబిలిటీ టు గివ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఫాస్ట్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది వెరీ ఫాస్ట్గా జరిగితే దాన్ని లెబెల్ కాంప్లెక్స్ అంటారు. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ స్లోగా జరిగితే దాన్ని ఇనర్ట్ కాంప్లెక్స్ అనేది అంటాం. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయినింగ్ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్. థర్మోడైనమిక్ స్టెబిలిటీ చూద్దాం. థర్మోడైనమిక్ స్టెబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి ఒక మెటల్ కొన్ని కాంప్లెక్స్ అనేది ఇస్తారు. వాటిలో స్మాల్ సైజ్ అనేది డిక్రీజ్ అయ్యే కొద్దీ వాటి యొక్క స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైజు డిక్రీజ్ అయ్యే కొద్దీ స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సమ్ మెటల్స్ అనేది ఇస్తే ఈ మెటల్స్ వీటి యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, సో స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. Zn+2 ఒక సైజ్ అనేది ఈస్ గ్రేటర్ దెన్ అటామిక్ రేడియస్ ఆఫ్ Zn+2 ఈజ్ గ్రేటర్ దెన్ కాపర్. కాబట్టి కాపర్ ఈజ్ ఎక్సెప్షనల్లీ స్టేబుల్ కంపేర్డ్ టు జింక్. అండ్ నేచర్ ఆఫ్ లైగెండ్, మోర్ బేసిక్ నేచర్ ఆఫ్ లైగెండ్, మోర్ ఈజీలీ ఇట్ కెన్ డొనేట్ ఎలక్ట్రాన్, హెన్స్ గ్రేటర్ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ ఉంది. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ ఇచ్చినప్పుడు, ఒక మెటల్ కాంప్లెక్స్ అనేది ఇచ్చినప్పుడు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైగెండ్స్ అనేది ఇస్తే ఆ మెటల్ అనేది మోర్ బేసిక్ నేచర్ ఉన్న లైగెండ్ తోటి స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇది మోర్ బేసిక్ నేచర్ కాబట్టి మెటల్ అనేది NH3 ఎమిన్ గ్రూప్తో స్టేబుల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ ఉంది, బికాస్ ఇట్ ఈస్ మోర్ బేసిక్ ఇన్ నేచర్. అగైన్ కోవలెంట్ నేచర్. సపోజ్ ఇక్కడ
హాలైడ్ కాంప్లెక్స్ అనేది ఇచ్చినప్పుడు హాలైడ్ కాంప్లెక్స్ ఇక్కడ సిల్వర్ అనేది వచ్చేసి మనకి సాఫ్ట్ యాసిడ్ అంటాము, అయోడిన్ వచ్చేసి సాఫ్ట్ బేస్ అంటాము. సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్ మధ్య ఇంటరాక్షన్స్ అనేది ఉంటే అది మోర్ స్టేబుల్ అనేది కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇవన్నీ వచ్చేసి ఇది వచ్చేసి సాఫ్ట్ అవుతుంది, ఇది వచ్చేసి హార్డ్ అవుతుంది. హార్డ్ సాఫ్ట్ మధ్య ఇంటరాక్షన్స్ అనేవి వెరీ బిగ్గా ఉంటాయి. ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది, సాఫ్ట్ మధ్య ఫామ్ అయ్యేది వచ్చేసి కోవలెంట్ బాండ్ ఉంటుంది. హార్డ్ మధ్య ఫామ్ అయ్యేది అయానిక్ బాండ్ అనేది ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఇచ్చిన కాంప్లెక్సెస్లో మోర్ సాఫ్ట్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మోర్ స్టేబుల్ కాంప్లెక్స్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ కిలేషన్ ఉంటుంది. కిలేషన్ మీన్స్ రింగ్ ఫార్మింగ్. కిలేషన్ మీన్స్ రింగ్ ఫార్మింగ్ అంటే స్ట్రెయిన్ 5 membered 6 membered రింగ్ 5 membered 6 membered రింగ్ ఫామ్ అయ్యే కాంప్లెక్స్ ఉంటాయి. టెట్రాడెంటెడ్ లైగండ్, పెంటాడెంటెడ్ లైగండ్స్ ఉంటాయి, ఈడిటిఏ ఉంటుంది, ఈడిటిఏ లైగండ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎన్టీఏ లైగండ్ ఉంటుంది ఎక్సెట్రా. వీటితోటి కాంప్లెక్స్ అనేది ఫామ్ అయితే అవి స్టేబుల్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ స్ట్రెయిన్ ఫ్రీ రింగ్ అండ్ కీలేషన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి వాటికి కీలేషన్ రింగ్ ఎక్కడ ఫామ్ అయితే అవి స్టేబుల్గానే ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్ మోనోడెంటెంట్ లైగండ్, ఇది వచ్చేసి బైడెంటెంట్ లైగండ్, ఇథిలిన్ డైయమిన్. ఇది వచ్చేసి ట్రైఇథిలిన్ టెట్రాఎమిన్ లైగండ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి 2 membered రింగ్స్ అనేవి ఇక్కడ కాడ్మియం వచ్చేసి ఇథిలిన్ డైయమిన్ తోటి ఇలా రింగ్ ఫామ్ అవుతుంది. మొత్తం ఎంత రింగ్ ఫామ్ అయింది? 5 membered రింగ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ 5 membered రింగ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ 4 atoms ఉన్నాయి, మెటల్ తోటి 5 membered రింగ్ అనేది ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ స్టేబుల్ కంపేర్డ్ టు దిస్, బట్ ఇట్ ఈస్ వెరీ స్టేబుల్ కంపేర్డ్ టు దిస్. ఎందుకంటే ఇది మొత్తం 4 లైగండ్స్ అని ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం అనేది ఒకే రింగ్ అనేది ఫామ్ అవుతుంది మెటల్ తోటి. సో కీలేషన్ ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ స్టీరిక్ హిండ్రెన్స్, ఈ లైగండ్ ఏమంటామంటే మనం 8-hydroxyquinoline. దీన్ని అందరి నేమ్ వచ్చేసి ఆక్సైన్ లైగండ్ అంటాము. ఆక్సైన్ లైగండ్ నికిల్ తోటి కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ వచ్చేసి స్టీరిక్ హిండ్రెన్స్ ఎక్కువ ఉంది. డోనార్ యాటమ్ పక్కన స్టీరిక్ హిండ్రెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అనేది స్టీరిక్ హిండ్రెన్స్ ఉంటే అది స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది. డోనార్ యాటమ్కి అడ్జసెంట్గా ఏదైనా గ్రూప్ అనేది ఉంటే మనకి స్టీరిక్ హిండ్రెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ కంపేర్ టు దిస్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ కైనెటిక్ స్టెబిలిటీ ఉంటుంది. కైనెటిక్ స్టెబిలిటీ అంటే హౌ ఫాస్ట్ ద కాంపౌండ్ రియాక్ట్. ఫర్ ఐసోఎలక్ట్రానిక్ మెటల్ లైన్స్ ఎబిలిటీ కాంప్లీట్ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుందంటే సైజు డిక్రీజ్ అనేది అవుతుంది. సో సైజు డిక్రీజ్ అనేది అయినప్పుడు వాటి మధ్య మెటల్కి లైగండ్ మధ్య బాండ్ డిసోసియేషన్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది. సో సబ్స్టిట్యూషన్ అనేది జరగదు. డిసోసియేషన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ అనేది జరగదు. సైజ్ అనేది ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అయితే సైజు డిక్రీజ్ అవుతుంది. సైజు డిక్రీజ్ అయితే మెటల్ లైగండ్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యి డిసోసియేషన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ డజంట్ టేక్స్ ప్లేస్ వెరీ ఫాస్ట్లీ. సో ఇక్కడ క్రోమియం +3 ఉంది, వెనాడియం +2, టోటల్ d electrons 3 ఉంది. బట్ సైజ్ అనేది ఇది ఛార్జ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అప్పుడు సబ్స్టిట్యూషన్ అనేది స్లోగా అనేది ఉంటుంది. అప్పుడు ఇన్నెట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లేబిలిటీ తగ్గిద్ది. సేమ్ ఇది కాంప్లెక్స్ కూడా ఇంతే. అండ్ నెక్స్ట్ 3D 4D 5D సిరీస్లోకి వచ్చేటప్పుడు మనం ఫ్రమ్ టాప్ టు డౌన్కి అనేది వచ్చి 3D 4D 5D సిరీస్లోకి ఇన్నెట్నెస్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. బికాస్ ఎలక్ట్రాన్స్ అనేవి బాగా డిఫ్యూజ్గా ఉంటాయి. అక్కడ మెటల్కి లైగండ్ మధ్య ఒక డిసోసియేషన్ అనేది అంత ఫాస్ట్గా జరగదు. సో సబ్స్టిట్యూషన్ అనేది జరగదు, లేబిలిటీ డిక్రీజ్ అవుతుంది, ఇన్నెట్నెస్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చూద్దాము. అండ్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. అండ్ ఇక్కడ Al +3లో ఉంది, సిలికాన్ +4లో ఉంది, ఇది +5 ఉంది, +6 ఉంది. అండ్ ఇందా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు యాజ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అయితే వాటి యొక్క ఇన్నెట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లేబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఆర్డర్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ లేబిలిటీ. బికాస్ వీటన్నిటిలో సైజ్ అనేది దీనికి ఛార్జ్ అనేది తక్కువ ఉంది కాబట్టి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనికి మోర్ ఛార్జ్ ఉంది కాబట్టి సైజు డిక్రీజ్ అయి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది వెరీ డిఫికల్ట్గా ఉంటుంది. ఇక్కడ ఛార్జ్ +1 +2 +3 ఉంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ లేబిలిటీ ఇది కూడా. ఇక్కడ స్ట్రాన్షియం, కాల్షియం, మెగ్నీషియం అనేది ఉంది. ఈ మూడిట్లో వచ్చేసి సైజ్ అనేది ఇది తక్కువ. మెగ్నీషియం ఈజ్ లెస్ దెన్, కాల్షియం ఈజ్ లెస్ దెన్.
సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లెబిలిటీ ఇంక్రీజెస్, ఇన్నెట్నెస్ డిక్రీజెస్. సో వీటి వచ్చేసి ఆర్డర్ ఆఫ్ లెబిలిటీ సేమ్. సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే ఆర్డర్ ఆఫ్ లెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ వెరీ ఫాస్ట్గా జరుగుతుంది. దీస్ ఆర్ ద బ్రీఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది కైనెటిక్ స్టెబిలిటీ అండ్ థర్మోడైనమిక్ స్టెబిలిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.